హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఫ్రెండ్స్, అంబరాలంటిన వినాయక చవితి సంబరాలు పార్ట్ 3కి స్వాగతం. పార్ట్ 1, పార్ట్ 2 చూసి మీరు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో గణేశుడున్న 4 రోజులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. లోకంలో మొదటి పూజ నీకే కదా విఘ్నరాజని, ఘనతకు వేల నిదర్శనం, మాకు నీ వసగము నీ దర్శనం. ఎలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలు చందు వెళ్ళరను, గణపతి ఎటు పొగడెదని మహిమలను. ఫ్రెండ్స్, ఇది వినాయక చవితి రోజు సాయంత్రం. నేను ఉదయం పూట ప్రసాదం నైవేద్యాలలో మోదకాలు చేద్దామని అనుకున్నాను, కానీ ఉదయం పూజకి లేట్ అయిపోతుందని ఇంకా మోదకాలు చేయలేదు. అది సాయంత్రం మోదకాలు నైవేద్యంగా చేసి స్వామివారికి తీసుకువచ్చాను. ఇంకా పూజ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం ఉంది కాబట్టి ఈలోపు నేను ధూపదీపాలన్నీ చేసుకొని నా పూజ నేను చేసుకొని స్వామివారిని చూస్తూ గణపతి పాటలు పాడుకున్నాను. మా స్వామివారిని 3వ రోజు తీద్దామంటే శుక్రవారం వచ్చిన కారణంగా శనివారం ఉదయం స్వామివారికి ఉద్యాపన చేద్దామని, అప్పటి వరకు మాకు 4 రోజులకి గాను 7 పూటలకి మేము పూజలు చేసుకోవాలి. అయితే ఒక్కొక్క పూట ఒక్కొక్క ఇంటి వాళ్ళు పూజ చేసుకోవడానికి మాకు వీలు కలిగింది. ఒక్కరు మాత్రం బిల్డింగ్లో వాళ్ళు పెద్దవాళ్ళు కావడం వల్ల కూర్చోవడానికి అవ్వదని చెప్పడం వల్ల వాళ్ళు చేసుకోలేము అని చెప్పేశారు. సో 7 పూట్లు కూడా 7 ఫ్యామిలీస్ చక్కగా చేసుకున్నాము. ఇంకా ఒక పూట ఎక్స్ట్రా వాచ్మెన్ ఫ్యామిలీకి కూడా పూజ చేయించేశారు. అంటే ఫ్రైడే ఈవినింగ్ కొంచెం ఎర్లీగా ఒక పూజ, తర్వాత ఒక పూజ అన్నమాట. వినాయక చవితి రోజే మా ఇంట్లో వినాయకుడికి విద్యాపన చేసుకొని నేను కిందకి తీసుకువచ్చి ఇక్కడ పెట్టేశాను అన్నమాట. ఇక్కడ పెట్టడం వల్ల ఏంటంటే ఇక్కడ దేవుని పూజలు కూడా ఆ స్వామి అందుకుంటారు కదా, అందుకోసం ఇక్కడ 2వ పూట వినాయక చవితి సాయంత్రం హర్నాథ్ గారు వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నారు. అసలు నేను ఉదయం పూట పూజ చేసినప్పుడైతే ఆ ప్రసాదాలన్నీ నలుగురికి పెట్టాలి అనే ధ్యాస కూడా లేకుండా పోయింది. అందరూనేమో వినాయక చవితి రోజు కదా, అందరూ పూజల్లో ఉంటారు, ఎవరు ఆ టైంకి రాలేదు. కాబట్టి నేనన్నా పట్టుకెళ్ళి ఇవ్వాల్సింది, నాకు అసలు అది గుర్తు కూడా లేదు. ఓవర్ ఎగ్జైట్మెంట్ అంటారు కదా, ఆ ఓవర్ ఎగ్జైట్మెంట్లో నాకు ఏమి చేయాలో కూడా కొన్నిసార్లు అర్థమయ్యేది కాదు. సాయంత్రం పూజకి మాత్రం అందరూ వచ్చారు, చాలా బాగా జరిగింది. ఇక అందరూ ప్రసాదాలు తీసుకుని కాసేపు గడిపాము. ఇది గురువారం రోజు ఉదయం నేను ఇంట్లో పూజ కానిచ్చేసుకొని చాలా తొందరగా కిందకి వచ్చేసాను. 6 కల్లా కిందకి వచ్చేసి స్వామివారిని చూడడానికి నాకు అసలు ఎంత ఆత్రం అంటే నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. స్వామివారికి దీపం పెట్టాలి, స్వామివారిని అక్కడ శుభ్రం చేసుకోవాలి, ఇదే మనసులో ఉంది. తొందరగా వచ్చేసాను. వచ్చి అంతా శుభ్రం చేసుకుని దీపం ధూపం నైవేద్యం సమర్పించుకొని పూజ చేసుకొని నచ్చిన పాటలు పాడుకొని కాసేపు ఉన్నాను. నెక్స్ట్ చేసే పూజ కోసం అన్ని అరేంజ్మెంట్లు అన్నీ చేసేసుకొని తర్వాత ఆ పూజ కోసం వెయిట్ చేశాను అనమాట. గురువారం రోజు ఉదయం కుమారి గారి వాళ్ళ ఫ్యామిలీ పూజ చేసుకున్నారు. ఇక మహానైవేద్యం కూడా ఆవిడే సమర్పించేశారు. మా బిల్డింగ్లో 2-3 బ్రాహ్మిన్స్ ఉండడం వల్ల మహానైవేద్యం వాళ్ళే సమర్పించేవాళ్ళు. ఏదో ఒక టైం చూసుకొని ఒకరోజు ఒకరు అలా మహానైవేద్యం సమర్పించేశారు. నేను సాయంత్రం గులాబ్ జామ్ చేసి నైవేద్యంగా తీసుకొచ్చాను. ఇక పూజకి అన్నీ సర్దుకుంటూ తర్వాత పూజ చేసే వాళ్ళ కోసం అన్నీ సర్ది పెట్టేసి ఇక స్వామివారికి దీపం సమర్పించుకొని కాసేపు పాట పాడుకుంటూ కూర్చున్నాను. ఆ పూట 4th ఫ్లోర్లో యమున వాళ్ళ ఫ్యామిలీ పూజ వాళ్ళు బాగా చేసుకున్నారు. తను రవ్వ లడ్డు చేసి తీసుకొచ్చింది స్వామివారికి నైవేద్యంగా. రవ్వ లడ్డు గులాబ్ జాము 2 కూడా స్వామివారికి నైవేద్యం సమర్పించేసాము. అందరూ పూజకు వచ్చారు. అయితే ఈరోజు మాత్రం పూజకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలాసేపు టైం స్పెండ్ చేశారు. ఇక అందరూ కూడా ఖాళీగా కూర్చున్నాం కదా అని సరదాగా అందరూ హౌసీలు ఆడుకున్నారు. కాసేపు సరదాగా అందరూ టైం స్పెండ్ చేస్తాం ఇలా హౌసీ ఆడుకొని.
అందరూ కూడా అలా వచ్చి కాసేపు ఆడుకోవడం, అలా సరదాగా స్పెండ్ చేయడం చాలా బాగా నచ్చింది. అందరూ 11 గంటలు అయిపోయింది అప్పటికే. తెల్లవారి 6 గంటలకి నేను కిందకి వచ్చేసరికి మా వాచ్మెన్ అంతా శుభ్రం చేసేసి ముగ్గులు పెట్టమంటే వెంటనే ముగ్గులు పెట్టేసుకున్నాను. శుక్రవారం కదా, ఇక అందరం ఈరోజైతే ఏమనుకున్నామంటే సాయంత్రం లలితా పారాయణం చేద్దామని అనుకున్నాము. ఇలా అంతా ముగ్గులు పెట్టేసరికి కోవెల్లాగా అనిపించింది నాకు. ఒక దేవాలయం దగ్గర మనం ఎలా చూసుకుంటామో అలా అనిపించింది అనమాట నాకు. ఈ ముంగిలంతా నిండుగా ఇక స్వామివారిని చూస్తే ఒక గుడికి వచ్చిన ఫీల్ కలుగుతుంది నాకైతే. నాకు నిజంగా అసలు నిద్ర పట్టేది కాదు. స్వామివారు కింద ఉన్నారు, ఆయనకి ఏదో చూసుకోవాలి, అక్కడ చేసుకోవాలని అస్తమానం ఎర్లీగా వచ్చేసేదాన్ని, ఇక్కడే ఉండేదాన్ని. ఇంకా దీపం అయితే ఎర్లీ మార్నింగే పెట్టేసేదాన్ని అనమాట. దీపం నైవేద్యం అంతా అయిపోయిన తర్వాత కాసేపు స్వామిని చూసుకుంటూ పాటలు పాడుకుంటూ గడిపేసి తర్వాత పూజ కోసం అన్ని అరేంజ్మెంట్లు చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పైన కూడా పైకి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో పనులు ఉంటాయి కదా, టిఫిన్స్ అన్నీ చక్కబెట్టుకొని మళ్ళీ అప్పుడు వచ్చేదాన్ని. ఈలోపు పూజ అప్పుడు స్టార్ట్ అయ్యేదన్నమాట. నేనైతే శుక్రవారం రోజు ఉదయం పూట ఈ రవ్వ పులిహోర చేశాను ప్రసాదం కోసం నైవేద్యంగా. రవ్వ పులిహోర చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ చేయలేదు ఫ్రెండ్స్, నాకు అంతగా రాదు. కానీ అమ్మ చేస్తూ ఉండేవాళ్ళు, నేను చాలా ఇష్టంగా తినేదాన్ని. కానీ ఆ రోజు నేను స్వామివారి కోసం చేశాను నేర్చుకొని. ఇక కామేశ్వరి ఆంటీ వాళ్ళు ఆ రోజు ఉదయం పూట పూజ చేసుకున్నారు. ఆంటీ వాళ్ళు అటుకుల పులిహోర చేసి తీసుకువచ్చారు. ఇక నాకు ఆ పూట లైట్ వెలిగిందనమాట. అప్పటి వరకు నాకు ఓవర్ ఎగ్జైట్మెంట్లో స్వామివారిని చూస్తూనే ఉండిపోయేదాన్ని, కానీ ఒక లైవ్ చేయొచ్చు అన్న ఐడియానే మర్చిపోయాను. అప్పుడు నాకు ఐడియా వచ్చి వెంటనే లైవ్ పెట్టేశాను. కొంచెం సేపు వీడియో తీసిన తర్వాత మీరు నా లైవ్లన్నిటిని ఫాలో అయ్యి చూడొచ్చు. మొత్తం అందరి పూజలు ఉంటాయి. ఫస్ట్ జరిగిన 3 పూజలు ఉండవు, మిగతా అందరివి ఉంటాయి. ఇది వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ 5 గంటలకు పూజ చేసేసుకున్నారు, అయిపోయింది. తర్వాత 6:30 గంటలకి గురునాథ స్వామి గారి వారి ఫ్యామిలీ పూజ చేసుకున్నారు. కేసరి రవ్వ హల్వా నైవేద్యంగా సమర్పించారు. వాళ్ళ పూజ కూడా చాలా బాగా జరిగింది. ఈయనే గురునాథ స్వామి గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా కూర్చుని పూజ చేసేసుకున్నారు, అయిపోయింది. పూజ అనంతరం లలితాదేవి పారాయణ, మణిద్వీప వర్ణన, కనకధారా స్తోత్రం, శివతాండవ స్తోత్రం, ఇంకా అన్ని. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. ఇంకా కొన్ని గణపతి పాటలు కూడా పాడుకున్నాము. అయిపోయిన తర్వాత అందరం కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ ఒకరి అనుభవాలను పంచుకుంటూ సరదాగా మాట్లాడుకున్నాము. ఈ వినాయక చవితి ఎంత బాగా జరిగింది అని చాలా ఆనందపడ్డాము అందరం కూడా. ఎందుకంటే ఈ బిల్డింగ్లో చాలా కాలం తర్వాత ఈ వినాయక చవితి విగ్రహం పెట్టి పూజ చేసుకుంటున్నాము. దానికి మేమందరం కూడా చాలా ఆనందపడ్డాము. ఇక ప్రతి ఇయర్ కూడా ఇలాగే ఇంత ఘనంగా జరుపుకోవాలి స్వామివారిని పెట్టి అని అందరూ అనుకున్నాము. ఇక ఈ పూటనే మేము అల్పాహారం ఏర్పాటు చేస్తామన్నమాట. ఉదయం స్వామివారిని ఉద్యాపన చేసేస్తాం కదా, స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత మనం భోజనాలు కానీ ఏదైనా అల్పాహారం అయినా పెట్టినా అది అంత మంచిగా ఉండదు. స్వామివారు ఉన్నప్పుడే మనం ఏదైనా చేస్తే మంచిది అని చెప్పారు. అందువల్ల మేము స్వామివారు ఉన్నప్పుడే మేము ఇలా కార్యక్రమం పెట్టుకున్నాము, అల్పాహారం అని పెట్టుకున్నాము. తర్వాత నాకు చెప్పాను కదా, ఓవర్ ఎగ్జైట్మెంట్లో నేనేం చేయాలో కూడా మర్చిపోతూ ఉంటాను. ఆ వీడియో తీయడం కూడా మర్చిపోయాను, డిన్నర్ చేయడం అదంతా కూడా. తర్వాత గుర్తుకు వచ్చింది, లాభమేముంది, అయిపోయింది. తర్వాత అందరూ కాసేపు కూర్చుని 3 గేమ్స్ హౌసీ ఆడుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, ఇది శనివారం ఉదయం, అలాగే నా డైలీ రొటీన్ దీపారాధన చేసేసుకున్నాను. ఆ రోజు మా ఎదురుగా ఫ్లాట్లో వాళ్ళు స్వాతి నటరాజు వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నారు పూజ.
అయితే మందార పువ్వులు దండ కూడా తీసుకొచ్చి వేసాము. స్వామివారు ఇంకా అందంగా కనిపించారు. ఈరోజైతే మందార పువ్వులతో పూజ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ రోజు కావడం వల్ల నేను కూడా ఉదయం దీపం అది పెట్టినప్పుడు స్వామివారిని చూస్తూ బాధపడ్డాను కొంచెం సేపు. స్వామివారిని పంపించేయాలా ఈరోజు అని కొంచెం అందరం బాధగానే ఉన్నాము. ఒక పూట అసలు స్వామివారిని పంపించేయాలి అని. కానీ పూజ అయితే చాలా బాగా జరిగింది. మందార పువ్వులతో అలంకరించబడి స్వామివారు ఎంతో అందంగా ఉన్నారు. తర్వాత సాయంత్రం శనగలు నైవేద్యం చేసి స్వామివారిని నిమజ్జనం కోసం తీసుకువెళ్ళాము. ఇక మేము ఎలా అందరం సెలబ్రేట్ చేసి స్వామివారిని తీసుకువెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో పార్ట్ 4గా అంబరాలంటిన వినాయక చవితి సంబరాలు పార్ట్ 4గా పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. పార్ట్ 4 మాత్రం మిస్ కావద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ పార్వతి వైబ్స్.